ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఆ వీడియో ఏంటంటే మాజీ ఇంటర్నేషనల్ క్రికెటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ని రాజేంద్ర ప్రసాద్ అన్నటువంటి మాటలు. అసలు మరి ఏంటి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా రాబిన్ హుడ్కి సంబంధించినటువంటి సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఒకటి హైదరాబాద్లో అయితే జరగడం జరిగింది. దీంట్లో చాలామంది అంటే సినిమాకు ప్రమోషన్కి సంబంధించినటువంటి ఆర్టిస్టులు అందరూ వచ్చారు. నితిన్ గారు, శ్రీలీల గారు, కేతికా శర్మ గారు, సో వీళ్ళందరూ కూడా, డైరెక్టర్ వెంకీ కుడుల్మ గారు, వీళ్ళందరూ కూడా సినిమాకు ఈవెంట్కి హాజరయ్యారు. సో అయితే దీంట్లో భాగంగానే ప్రమోషన్కి చీఫ్ గెస్ట్గా, సో ట్రైలర్ లాంచ్ చేయడానికి చీఫ్ గెస్ట్గా ఇంటర్నేషనల్ క్రికెటర్, మనందరికీ తెలిసిందే, ఇప్పుడు ఐపీఎల్ రన్ అవుతుంది కాబట్టి చాలామంది ఐపీఎల్ ఫ్యాన్స్కి బాగా తెలిసిన డేవిడ్ వార్నర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. సో అయితే డేవిడ్ వార్నర్ గారు వచ్చారు. ఈవెంట్లో పాల్గొంటున్న టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన స్టేజ్కి ఆయన మాట్లాడమని మైక్ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో అవే వైరల్గా మారి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రాజేంద్ర ప్రసాద్ గారు అని కూడా అంటున్నారు. అయితే మరి ఆయన ఏం మాట్లాడారు అన్న టాక్ కూడా నడుస్తుంది. సో వార్నర్ గారిని క్రికెట్ ఆడుకోవయ్యా అని అంటే వచ్చి ఇక్కడ పుష్ప స్టెప్పులు వేసుకుంటూ నువ్వు వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఇలా చేశారు అని చెప్పేసి ఒక చిన్న పదం అలా దొర్లారనమాట రాజేంద్ర ప్రసాద్ గారు. సో అలా దొరలంగానే చాలామంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే అతను ఒక ఇంటర్నేషనల్ క్రికెటరు, అతను ఒక విదేశీయుడు, ఆయనని ఇలా అనడం కరెక్ట్ కాదు. మన దేశానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి ఐపీఎల్ జరిగేటప్పటికి ఒక ఎస్ఆర్హెచ్కి కప్పించినటువంటి ఒక క్యాండిడేట్, ఆయనని అలా అగౌరవపరిచేలా మాట్లాడకూడదు అని కూడా కొంతమంది అయితే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలోనే, ఇది ఇప్పుడుది కాదు, గతంలో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఈవెంట్లో హరికథ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది. ఆ వెబ్ సిరీస్లో పుష్ప 2 టైంలో కూడా సో అల్లు అర్జున్ గారిని అన్నారు. అది ఎలా అన్నారంటే సినిమా క్యారెక్టరేషన్ విషయం మీద అన్నారు. సో వాడి క్యారెక్టర్ అలాంటిది, గొడ్డలు పట్టుకుంటాడు, స్మగ్లింగ్ చేస్తారు, అది హీరో క్యారెక్టర్. సో నాకు సంబంధించినటువంటి ఏప్రిల్ 1 కొన్ని క్యారెక్టర్స్ ఆయన చేసినటువంటి సినిమాల్ని అలా చెప్తూ పుష్ప 2 వచ్చేసరికి పుష్ప 2ని ఆ దాంట్లో చెప్పడం జరిగింది. సో ఆ క్యారెక్టరేషన్ గురించి చెప్పేసరికి గతంలో కూడా అల్లు అర్జున్ గారిని అలా అన్నారు. సో అప్పటికే కాంట్రవర్సీ అవుతుంది. సో అలా చేయడం కరెక్ట్ కాదు, ఇలీగల్ సినిమాలు తీసేటువంటి హీరోలని అట్లా బ్యాన్ చేయాలని చెప్పేసి చాలా రకాలుగా అక్కడ వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది. అయితే ఆయన దాని తర్వాత ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నేను అన్న పర్పస్ వేరు, అక్కడ వాళ్ళు క్రియేట్ చేసింది వేరు. సో వాడు నాకు బిడ్డ లాంటి వాడు, నా బిడ్డ అండి అల్లు అర్జున్ అని కూడా అన్నారు. సో ఇప్పుడు అది అప్పటితోటి అయితే కాంట్రవర్సీ అయింది. దాని తర్వాత ఇప్పుడు వార్నర్ గారి విషయానికి వచ్చేసరికి వార్నర్ గారిది కూడా ఆయన జస్ట్ ఫ్రెండ్లీ నేచర్ తోటి అన్నారని మరికొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే లేదు, ఇలా అనుడు కరెక్ట్ కాదు. సో ఎంతైనా సభాముఖంగా అలా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆయనకి తెలుగు రాదు అని చెప్పేసి ఆయన అలా అన్నారు అని కూడా అన్నారు. సో కాకపోతే అక్కడ కొంతమంది ఏమంటున్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా పెద్ద ఏజ్, సో ఆయన చిన్న, వార్నర్ గారి ఏజ్లో చిన్న కాబట్టి ఒక బిడ్డలాగా ఆయన అలా కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తోటి అన్నారు తప్పితే దాన్ని ఎక్కువగా చేయకూడదు అని కూడా మరికొంతమంది అంటున్నారు. సో మొత్తంగా ఏదేమైనా కానీ ఇప్పుడు ఇదే ఇష్యూ సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారి కొంతమంది దీన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది సమర్థిస్తున్నారు, కొంతమంది అలా అనుడు కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. సో రాబిన్ హుడ్ సినిమాకు జస్ట్ అది అన్నమాట ఒక పక్కన పెడితే వార్నర్ గారు సో ఈ సినిమాలో చేయడం గొప్ప విషయం కూడా చాలామంది చెప్పారు. ఆయనకు ఉన్నటువంటి స్టేజ్కి వచ్చి మన ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ఆయన వార్నర్ గారు వచ్చి తెలుగు సినిమాలో చేయడం, సౌత్లో అది కూడా ఫస్ట్ టైం రాబిన్ హుడ్లో చేస్తున్నాను. ఇంతవరకు ఆయనకి ఏ సినిమాలు చేయలేదు, మేబీ యాడ్స్ అవి చేసింది, కానీ సినిమాలలో తెలుగు సినిమానే ఫస్ట్. మరి అలా ఎలా వీళ్ళిద్దరూ సరిపోదన్నట్టు, శ్రీలీల నితిన్ సరిపోదన్నట్టు రాజేంద్ర ప్రసాద్ గారు సో ఇక్కడ వార్నర్ని కూడా తీసుకొని వచ్చారని కూడా ఆయన స్పీచ్లో అయితే చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఏదేమైనా ఆయన పాజిటివిటీతోటి మాట్లాడినటువంటి మాటలే, బట్ ఆయన పర్పస్లో, బట్ కాకపోతే కొంచెం సోషల్ మీడియాకి వచ్చేసరికి కొంచెం నెగిటివ్ అయితే ట్రోల్ అవుతుంది. కొంతమంది దాన్ని ఎందుకు అలా అనకూడదు అని కూడా అంటున్నారు. సో మరి డెఫినెట్గా అలా అనుడు కరెక్ట్ కాదని చాలామంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది దాన్ని సమర్థిస్తున్నారు, అది వేరే విషయం. సో మరి రాజేంద్ర ప్రసాద్ గారు వార్నర్ గారిని అన్నటువంటి మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.